హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వారగా వైషు. సో లాంగ్ వీకెండ్ ఉంది కదా, సో మేము నిజామాబాద్కి వచ్చామన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. మంచిగా విలేజ్ అట్మాస్ఫియర్, బాసరా ఇంకా అన్నీ చూద్దామనేసి మంచిగా 3 days ఇక్కడే స్పెండ్ చేస్తున్నాము. సో 3 days ఎలా స్పెండ్ చేసామో ఎవ్రీడే వ్లాగ్స్ వస్తాయి, అంటే 3 days వ్లాగ్స్ రిలీజ్ అవుతాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ ద వ్లాగ్స్. అన్ని వ్లాగ్స్ మంచిగా ఎంజాయ్ చేయండి. ఫుల్ ఫన్ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో ఇంకా అందరం మార్నింగే లేచాము. ఆ రోజు అక్కడ ఆంటీ ముగ్గు ఎలా వేయాలని చూపించింది, మేము ఎలా వేయొద్దో చూపిస్తుంది. సో ఇంకా వాకిలి మొత్తం ముగ్గులు వేస్తూ ఉండే రథసప్తమి అని ఊరికనే అలా టైం పాస్గా మొత్తం వాకిలి మొత్తం నింపేసాం. అందరం కలిసి ముగ్గులు వేసాము. ఆంటీ ఫుల్ హ్యాపీ అయిపోయారు, మంచి ముగ్గులు వేసారని. దించిన మొత్తం నింపేసాం. ఇవన్నీ శరణ్య మాత్రం అస్సలేలే, ఒకటే వేసింది ఆమె ఈ పూలకుండి. శరణ్య రథం మేము అమ్మకి పంపించుకో. రథసప్తమి రోజు వేసినా అని ఖుషి అవుతుంది. రథసప్తమి రోజు రథం వేసామా? నేనే వేసా ఫ్రెండ్స్, ఇవన్నీ అన్నీ నేనే వేసిన. వాళ్ళు జస్ట్ ఇట్లా సైడ్కి ఇట్లా డిజైన్స్ ఉంటాయి చూడండి, అవి వేసి. అసలు ఇక్కడ సైడ్కి డిజైన్స్ ఎక్కడ ఉన్నాయి చూపించవా? ఇవా? ఓహో, ఈ రథంలో ఈ సైడ్ ఇవి, ఈ రథంలో అసలు ఈమె ముట్టలే ఫ్రెండ్స్. గాలి కొంచెం అలా. రేపు రిపబ్లిక్ డే అని ఫ్లాగ్ వేసింది. ఫ్లాష్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్ బెస్ట్ కదా. ఈమెకి బ్లాగ్ దొరికింది. సో బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంకా ట్రెక్కింగ్కి వెళ్ళాము. అక్కడ పైన రీచ్ అయ్యాక ఇలా చిన్న చిన్న గేమ్స్ ఉండే, మంచిగా ఆడుకున్నాం కొద్దిసేపు. చిన్నపిల్లలం అయిపోయాం ఫ్రెండ్స్ మేమందరం, పెద్దగా ఉన్న చిన్నపిల్లలం. మేము మంచిగా కొద్దిసేపు ఆడుకొని అక్కడ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వీడియో క్లిప్లో చూడండి, మా ఫ్రెండ్ శరణ్య ఎలా కింద పడుతుందో చూడండి. ఆమె బ్రెయినే కాదు, ఆమె కూడా లూజే కొంచెం, మొత్తం కింద పడి మంచిగా ఎంజాయ్ చేసాం. పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసాము. చూడండి ఇప్పుడు ఎలా పడుతుందో చూడండి. ఆమె అలా జారకూడదు, మీరు ఎవరైనా చూస్తే అలా జారకండి, దెబ్బలు తాకుతాయి, ఓకేనా? తర్వాత వ్యూ చూడండి, అసలు రిషిత వాళ్ళ ఊరు నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. దాని తర్వాత మళ్ళీ ట్రెక్కింగ్ చేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ అటు సైడ్ కిందికి దిగుతూ ఉండగా అల్లిసాగర్ ఇది. ఆ వ్యూ చూసాక మేము పడ్డా అంటే లైక్ ట్రెక్కింగ్ వచ్చినాం, ఈమె ధూళి తీరిపోతుంది. పాప మా ఫ్రెండ్కి మాత్రం ధూళి తీరిపోయింది, కానీ వ్యూ చూసాక పాప ధూళి తీర్చా. చూస్తారా బ్యూటిఫుల్ వ్యూ చూడండి. ఈ వ్యూ చాలా బాగుంటుంది ఇంకా. సో అలా మళ్ళీ కిందికి వెళ్ళిపోయాము బోటింగ్ కోసం అని. అక్కడ చిన్నపిల్లల బోట్లు ఉంటాయి కదా, అవి ఎక్కి ఎంజాయ్ చేస్తున్నాం. బేసిక్గా మేము అప్పుడు చిన్నపిల్లలుగా మారిపోయాం అనమాట. మంచిగా బోటింగ్ చేసాము, పెద్ద బోట్ నడిపాము, స్వాన్ బోట్స్. ఇవన్నీ ఎవరివో అనుకోకండి, మా ఫ్రెండ్ రిస్తా వాళ్ళే, రిచ్ కిడ్ కొంచెం. మంచిగా బోటింగ్ చేసాము కాసేపు. బోటింగ్ చేశాక మళ్ళీ తిన్నాము, మళ్ళీ తర్వాత మళ్ళీ బోటింగ్కి వెళ్ళాము. ఇక్కడ చూడండి శరణ్య నేను ఎలా ఆడుకుంటున్నాము చిన్న పిల్లల బోట్లు. ఎగ్జిబిషన్లో ఉంటాయి చూడండి, ఎగ్జిబిషన్లో మమ్మల్ని ఎక్కనియరు కదా, ఇక్కడ మాకు ఛాన్స్ ఉందిలేండి, ఎక్కేసాము మేము మంచిగా, మమ్మల్ని ఆపే వాళ్ళే లేరు. తర్వాత మళ్ళీ స్పీడ్ బోట్కి వెళ్ళాము. స్పీడ్ బోట్లో మంచిగా ఎంజాయ్ చేసాం రైడ్. అసలు క్రేజీ ఉంటుంది మాత్రం, ఏ గోవా పనికిరాదు అసలు. ఆ వ్యూ చూసారా ఎంత బాగుంది, నెక్స్ట్ లెవెల్ వ్యూ అసలు. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి వ్యూ చూసారా? చూస్తే కమెంట్ డౌన్ బిలో. మీరు ఎప్పుడైనా అల్లిసాగర్కి వెళ్ళారా? యాక్చువల్గా వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, మంచిగా. సో ఇంకా మేము ఆ స్పీడ్ బోట్ ఎక్కి కొంచెం అంటే కొంచెం ముందుకు వెళ్ళాక ఒక ఐలాండ్ లాగా ఉంది, అక్కడ ఆగి ట్రెక్కింగ్కి వెళ్ళాం. మళ్ళీ అక్కడ జరిగింది ట్విస్ట్, నెక్స్ట్ లెవెల్ అసలు. ట్విస్ట్ అంటే చూడండి, ముందు మీకే కనిపిస్తుంది. ఎక్కడికి వచ్చామండి? ట్రెక్కింగ్.
మేము ట్రెక్కింగ్ సూపర్ ట్రెక్కింగ్ క్రేజీ వ్యూ మైండ్ బ్లోయింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా లైఫ్ జాకెట్స్ వేసుకొని ట్రెక్కింగ్ చేస్తారా? నేను చేస్తాం. ఫ్రెండ్స్ రూట్ మర్చిపోయాం, మీకు తెలిస్తే చెప్పండి. ఎగేసుకుంటూ ట్రెక్కింగ్ అని వచ్చాం బ్రో, రూటే మర్చిపోయాం. ఆమెను ఫాలో అయితే వచ్చాం బేసికలీ. దాట్ గర్ల్ ఆమెకు అసలే మతి మరుపు. మర్చిపోయాం. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? వెళ్తామా? మెల్లగా. సారీ ఫ్రెండ్స్, చెప్పులు జారే. ఇలా వెళ్ళొచ్చు, వాళ్ళు చాలా రెస్ట్ తీసుకుంటున్నారు ఏంటో. నానా నరుస్తుంది. విజిల్ 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 పొడు. నిజంగానే వేరే సోర్స్ లేక మేము నిజంగానే విజిల్ వేస్తున్నాం. ఏ క్యా హువా, कैसे हुआ, कब हुआ. అందరికి గూగుల్ మ్యాప్స్ అయిపోయారు ఇప్పుడు. ఎవరికి ఎక్కడ వెళ్ళాలో అర్థం కావట్లేదు. నాకు గుర్తు రావట్లేదు. అదే కదా, మేము రూట్ మర్చిపోయాం. నీళ్ళ దగ్గర పోయాం. మన ఫోన్ ఉంది కదా బ్రో, నో సిగ్నల్ క్లియర్. సిగ్నల్స్ లేవు ఫ్రెండ్స్. ఎలా ఫ్రెండ్స్ బ్రో మా పరిస్థితి? ఈరోజు నైట్ కూడా పడుకోవాలి. సో ఫైనల్లీ దారి దొరికేసింది ఫ్రెండ్స్. అంకుల్ దొరికారు. మేము వచ్చేసాం. ఆడ వైష్ణవే తప్పు చెప్పింది ఇటు ఇటు అని చెప్పి, దొంగ మొహంది. ఫైనలీ ఇటు నుంచి వెళ్ళాం కదా వెళ్ళేటప్పుడు. అంకుల్ అక్కడ ఉన్నారు, మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. మా బోర్డు దగ్గరికి వచ్చినాం. బోట్ చూపిస్తా ఆగండి ఫ్రెండ్స్. రూట్ దొరకలేదు కానీ అది బోట్. ఐలాండ్లో పార్కింగ్ చేసి వచ్చేసినాం. ట్రెక్కింగ్ చేసినాం, మధ్యలో తప్పిపోయినాం, దొరికినాం. మళ్ళీ యా ట్రూ. గోనే వైష్ణవి తప్పు చెప్పింది రూట్ ఒక దగ్గర. ఇట్లా ఇట్లా అని ఓవర్ యాక్షన్ చేసింది. నువ్వే గూగుల్ మ్యాప్స్ ఫీ కదా. ఫైనలీ రీచ్ ద డెస్టినేషన్. ఓకే బాయ్. సో ట్రెక్కింగ్ చేసి వచ్చాము. దారి మర్చిపోయాము, చూసారు కదా. అస్సలు ఎంత తిరిగాము, అసలు మాకు దొరకని లాస్ట్ మమ్మల్ని అక్కడ. సో చాలా బాగుంది ట్రెక్కింగ్ మాత్రం, మంచిగా ఎంజాయ్ చేసాము. తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము. మళ్ళీ ఆ బోట్లో రిటర్న్ ప్లేస్కి వెళ్ళిపోయాము. మళ్ళీ వెళ్ళిపోయి మంచిగా లంచ్ చేసాక కొద్దిసేపు అయ్యాక మళ్ళీ పొలంకి వెళ్ళిపోయాము. రిష్తా వాళ్ళ పొలంకి ఈవినింగ్ వెళ్ళాము. అలా మంచిగా అక్కడ కుక్ చేసుకోవడానికి నాటుకోడి అండ్ బగారా రైస్ అన్నీ చేసుకున్నాము. ఎంతైనా పొలంలో వండుకొని తినడం ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. అసలు ఆ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ పొలం ఆ నేచరే చాలా బాగుంటుంది, అసలు మంచిగా అనిపిస్తుంది. పొలంలో మేము వంట చేసుకోవడానికి పొలంలో తినేది చాలా డిఫరెంట్ ఉంటుంది. సాపయ్యి కదా మంచిగా తీసిన్నా. అయ్యో కూర్చో, ఉంటుందా పోతుందా చూద్దాం. ఇప్పుడు మనం చిన్నప్పటి ఫేవరెట్ థింగ్ మంచిగా జామాకులు, చింతపండు, ఉప్పు. ఇది లేతలైతే
దీనికి కావాల్సిన పదార్థాలు ఎవడే నీకు చెప్పి పదార్థాలు కావాలి? ఇక్కడ ఉన్నాయి ఇగో. ఎంత ఎక్కడ ఇగో ఇవి ఎంత అంట ఎంత ఇగో ఇగో చిన్నవి బ్యూటిఫుల్ లైట్ కావాలి లేతగా. ఏ హాట్ 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 plum there see సో ఇంకా పొలంలో వండుకోవడానికి అన్ని తెచ్చిన సామాన్లు మంచిగా వీళ్ళు ఇక్కడ కూర్చొని తీస్తున్నారు, అన్ని సెట్ చేస్తున్నారు అన్నమాట కుకింగ్ చేసుకోవడానికి. అది అల్లం కొబ్బరి పొడి ఇక్కడనేమో శరణ్య జామాకు పాన్ చేస్తుందన్నమాట. జామాకు చింతపండు ఉప్పు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అసలు అదైతే. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిన్నారా? తింటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆ టేస్ట్ తిను, అది కూడా నువ్వే ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ లో ఇల్లు చేసే రచ్చ. ఇప్పుడు ఇది పెడతావే వీళ్ళిద్దరు అసలు ఎప్పుడు నేను గలీజ్ ఉన్నా, నువ్వు గలీజ్ ఉన్నావు, ఈ వీడియో పెట్టక ఆ వీడియో పెట్టక. మీరు పెట్టకండి అంటే మీరు వెళ్ళిపోండి పొలంలోకి వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, మేము శరణ్య వాళ్ళ పొలానికి వచ్చాము. ఇది పచ్చి అబద్ధం. ఇక్కడ మేము వంట చేసుకుంటున్నాం. సో ఇంకా కుకింగ్కి రెడీ అయిపోతున్నాం అనమాట. మొత్తం సెట్ చేసుకుంటున్నాం. ఫైర్ అవన్నీ నాటుకోడి చేస్తున్నాం ఇక్కడ. మంచిగా ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ వేసి నాటుకోడి చేస్తున్నాం అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా పొలంలో వంట చేసుకొని తిన్నారా? మీకు ఎలా అనిపిస్తుంది? అంటే పొలంలో మంచిగా అనిపిస్తుందా లేదా చెప్పండి నాకు కూడా కామెంట్ సెక్షన్లో, ఓకేనా? నాకైతే చాలా ఇష్టం ఇలా పొలంలో వంట చేసుకొని తినడం. అంటే తెలంగాణలో అంటారు అనమాట, చెట్ల కిందకి వెళ్తారని. వన భోజనాలు, చెట్ల కింద వెళ్ళడం ఎంత బాగుంటుంది అసలు. ఇట్లా వెయ్యాల. ఎంత బాగా వేసావు శరణ్య, కలిసిపోయాయి. ఇక్కడ రిష్త చాలా కష్టపడి మంట పెడుతుంది అనమాట. మాకంతా తెలియదు ఎలా పెట్టాలో. రిష్త ఈజ్ ప్రో ఇన్ దట్ వన్, మంట పెట్టడంలో. సో ఇంకా చికెన్ వేసి మంచిగా మిక్స్ చేసి ఉప్పు కారం అన్నీ వేసి మంచిగా నాటుకోడి చేసుకుంటున్నాము. తర్వాత ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు. మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకోండి, పొలంకి వెళ్ళి తినడం. ఇప్పుడు కేఫ్ రెస్టారెంట్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్. అన్ని దూరం ఇది నేను తీసాను అనుకోండి బయట వీడియో, ఇది ఒక మెమరీ లాగా అనమాట. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంతా వంట చేస్తాను. తింటారు ఇగో వీళ్ళు, ఇక అమ్మలక్కలు కూర్చొని తింటారు. తినుడు పండుడు తప్ప ఏం చేస్తలేరు వీళ్ళు. అయితే వీళ్ళు పొలంలో వండుదామని వచ్చిర్రు, కానీ పాప మా ఆంటీతో వండబెడుతుర్రు గలీజ్ మొక్కలు. పొడేస్తే కొంచెం తగ్గుతుంది అన్నమాట. ఉడికిందా? ఇంకిడక అప్ప మీదనే అప్పలమే పప్పు వేసుకొని తింటుంది. మంచిగా మసాలా పప్పు బాగుంటుంది. చూసినా మసాలా పప్పు అంటే సో ఇంకా నాకు కూడా అయిపోయింది. మూన్ లైట్ డిన్నర్ చేసామన్నమాట ఆ రోజు, ఎందుకంటే మేము వండుకునేసరికి చీకటి అయింది. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారగా వైషు. బై గైస్.